హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే డెలివరీ తర్వాత బేబీ వెయిట్ అనేది అసలు ఎంత ఉండాలి, ఎంత బరువుతో పుడితే బేబీ ఆరోగ్యంగా ఉన్నట్టు, ఎంత ఎక్కువ బరువుతో పుట్టకూడదు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇదైతే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ వల్ల రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా బేబీస్ ఎంత బరువుతో పుట్టాలి, ఒకవేళ బేబీ ఎంత వెయిట్ ఎక్కువగా పుడితే ప్రాబ్లం అవుతుంది, ఇదంతా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా బేబీ ఎన్ని కిలోలు ఉండాలి అంటే పుట్టినప్పుడు 2.5 కిలోల నుంచి 4.5 కిలోల మధ్యలో బేబీ వెయిట్ కనుక ఉంటే అది నార్మల్ రేంజ్గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మనకు నార్మల్ డెలివరీ అయిందా, సి సెక్షన్ డెలివరీ అయిందా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్ డెలివరీ వాళ్ళకి మట్టికి ఈ 2.5 కిలోల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంటే 3 కిలోల కంటే తక్కువగా 2.5 కిలోల మధ్యలో ఉంటుంది అన్నమాట. అంటే 2.500 గ్రామ్స్ లేదా అంటే 2.600 గ్రామ్స్ అట్లా ఉంటుంది అన్నమాట. సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళకి మట్టికి బేబీ వెయిట్ అనేది ఎంతో ఉంటుంది అంటే 3 kgs 3.5 kgs అట్లా ఉంటుంది అన్నమాట. సో ఇంకా పెరుగుతూ ఉంటుంది, కొంతమంది 4 kgs కూడా ఉంటుంది అన్నమాట. అంటే మనకి 2.5 kgల నుంచి 4.5 kgల మధ్యలో కనుక బేబీ పుడితే అది నార్మల్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 2.5 kgల కంటే ఇంకా తక్కువగా బేబీ ఉంటే కొన్ని రోజులు NICUలో పెట్టాల్సి ఉంటుంది, అంటే న్యూనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అన్నమాట. సో ఇందులో పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా 1.5 కిలోగ్రామ్స్ కనుక బేబీ పుడితే, అంటే ఇట్లా నార్మల్గా ఇట్లా ఎవరు పుడతారు అంటే నెలలు నిండక ముందు ప్రీటర్మ్ డెలివరీ బేబీస్ ఇట్లా ఇంత వెయిట్ ఉంటారు. వీళ్ళు కనుక ఇంత వెయిట్ ఉంటే ఖచ్చితంగా NICUలో పెట్టాల్సి ఉంటుంది కొన్ని రోజులు. వీళ్ళకి కొన్ని ఏంటంటే వీళ్ళకి కరెక్ట్గా అవయవాలు అనేవి అభివృద్ధి చెందవు, లంగ్స్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బేబీస్ వెయిట్ తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా బేబీ పుట్టిన వెయిట్ అనేది ఒక 1 వీక్ తర్వాత ఉండరు. మనకి బేబీ ఎంత వెయిట్ ఫస్ట్ పుట్టిందో అంత వెయిట్ 1 వీక్ తర్వాత చెక్ చేస్తే చాలా తగ్గిపోతారనమాట. ఎందుకంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆమ్నాటిక్ ఫ్లూయిడ్లో తేలియాడుతూ ఉంటుంది కాబట్టి అది ఆ వెయిట్ అనేది అంత ఉండదు. సో బయటకు వచ్చిన తర్వాత ఈ వాతావరణానికి బేబీ ఆటోమేటిక్గా వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో తల్లిపాలు ఎప్పుడైతే మళ్ళీ పుష్కలంగా తాగుతుంటుందో మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంది అనమాట. సో దీని గురించి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.